ఇరాన్ అగ్రనాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయని కొంతకాలంగా ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీతో సంప్రదింపులు జరపడం ప్రస్తుతం చాలా కష్టంగా మారింది అని ఆయన అధికారికంగా ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అధ్యక్షుడి ప్రకటన ఇరాన్ ఉన్నత అధికార వర్గాల్లో తీవ్రమైన నాయకత్వ సంక్షోభం, అంతర్గత విభేదాలు నెలకొన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2026 ఫిబ్రవరిలో మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ దాడుల్లో గాయపడిన ముస్తఫా గత 5 నెలలుగా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలు దేనిని సూచిస్తున్నాయనే దానిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇరాన్లో అంతిమ నిర్ణయాధికారం సుప్రీం లీడర్దే. ఆయన అందుబాటులో లేకపోవడంతో విదేశాంగ విధానం, జాతీయ భద్రత, అమెరికాతో చర్చల వంటి కీలక విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అలాగే సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోవడంతో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు సుప్రీం లీడర్ని రౌండప్ చేసి పౌర ప్రభుత్వాన్ని అంటే అధ్యక్షుడిని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు తాజా ప్రకటన చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో కీలక నిర్ణయాల నుండి తన ప్రభుత్వాన్ని ఐఆర్జీసీ, కరుడుగట్టిన సంప్రదాయవాద వర్గాలు దూరం పెడుతున్నాయంటూ అధ్యక్షుడు పెజిష్కియాన్ గతంలో పలుమార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించిన విషయం తెలిసిందే. ఇరాన్ పౌర ప్రభుత్వం అమెరికాతో శాంతి చర్చలు, ఆర్థిక ఆంక్షల సడలింపును కోరుకుంటోంది. కానీ ఐఆర్జీసీ అమెరికాతో ఎటువంటి రాజీకి సిద్ధంగా లేరు. ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన అధికార పోరాటం నడుస్తోంది. గతంలో అలీ ఖమేనీ స్వయంగా రంగంలోకి దిగి వివిధ వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించేవారు. కానీ ప్రస్తుత సుప్రీం లీడర్ అదృశ్యమవ్వడం వల్ల ఇరాన్ పాలనా యంత్రాంగంపై కేంద్రీకృత నియంత్రణ తప్పిందని, ఇది దేశ అంతర్గత స్థిరత్వానికి పెద్ద ముప్పుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సిఐఏ, మొసాద్ విశ్లేషణల ప్రకారం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి మాట్లాడలేని స్థితిలో ఉండవచ్చు లేదా కోమాలో ఉండవచ్చు. కేవలం చేతిరాత లేఖల ద్వారానే ఆయన సందేశాలు పంపుతున్నట్లు వస్తున్న వార్తలు ఆయన శారీరక స్థితిపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ అసహనం ఇరాన్ అంతర్గత వ్యవస్థలో పాలనా సంక్షోభం ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలియజేస్తోంది.